మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కామారంలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో లారీలు రాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 15 రోజులుగా తూకం వేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించకపోవడంతో అకాల వర్షానికి ధాన్యం తడిసి ముద్దయిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టాపర్లు, హమాలీల ఖర్చులు పెరిగిపోవడంతో అదనపు భారం పడుతోందని అధికారులు వెంటనే స్పందించి తడిసిన ధాన్యాన్ని తరలించి న్యాయం చేయాలని మహిళా రైతు స్వరూప ఆవేదన వ్యక్తం చేసింది. ఏమంటారు తడిస్తే తడిసినవి కూడా పోతాయి అంటుండ మళ్ళీ ఎండపోయాలంటుండ అంటుండ మళ్ళీ లారీలు ఎందుకు వస్తలేవంట రైస్ మిల్లలు తీసుకుంటలేరు అని చెప్తున్నారు. రైస్ మిల్లలు తీసుకుంటలేరు ఇట్లా అని చెప్తున్నారు. టాపర్ల కిరా ఎంత అవుతుంది? టాపర్లకి రోజు 20 రూపాయలు. ఫోన్ లేరు సార్ అరసులు మాకు ఇటు అప్పి ఇప్పుడు ఉల్టా పల్టా ఏమంటారు. వాళ్ళని పట్టుకొని వేయాలి. ఆడపిల్లలు ముగ్గురు ఆడపిల్లలను పట్టుకొని వేస్తానా వాళ్ళని వస్తారా? నాకు ఇక పరిస్థితి గిట్ల ఉంది. ఆడ నాన్ని ఈడ కొంచెం నాన్ని ఎన్ని రోజులు వడ్లు తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి ఒక నెల అవుతుంది వడ్లు. నిన్న కాంట అయినాయి. రాత్రి సింకులు పడ్డాయి. వడ్లు బాగానే ఉన్నాయి కానీ సంచులు నాన్నగా తిరమని చేయమంటారు. ఇప్పుడు మా యొక్క 10 గలు ఉన్నాయి అంటే మేము చేసుకుని అడుగుతాం. ఇప్పుడు ఒక 300 వస్తుంది ఆమె. ఒక ఆమె ఏం చేయాలి? మాకు నాన్న కానీ జర సంచులు నాన్న కానీ వేసుకోపోయారు. లేనప్పుడు ఇట్లా అది ఆగలేవు ఏది ఆగలే. పచ్చిగున్న పాత కిలో మొగ్గు పెట్టుకుంటూ వెళ్ళిపోయినాయి. కానీ ఇప్పుడు ప్రారంభంలోకి ఇంత మంచి ఏదినా కానీ ఈ సంచి పదనకైతే ఏంటంటే తిరుమల ఏమంటారు కంపెనీ ఇంచుమించు 15 రోజులు 20 రోజులు అవుతుంది. ఆ టాపర్ల కిరాయి ఇంచుమించు 1500 అయింది.